కొబ్బరి, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర ఈ 4టిని మిక్సీ పట్టుకున్నాను. ఆల్రెడీ నేను ఇంట్లో మిక్సీ పెట్టుకున్నాను. ఇది చూడండి, పచ్చివే అనమాట. వీటిని మిక్సీ పట్టుకొని ఇప్పుడు నేను తాళింపులోకి వాడతాను అన్నమాట. దీన్ని వంకాయ తాళింపు చేస్తున్నాను. అరకిలో వంకాయలు అయితే తీసుకున్నాను. వీటిని ఉప్పు నీళ్ళలో వేసాను. ఒక 2-3 సార్లు కడుక్కున్నాను శుభ్రంగా. ఫస్ట్ ఇదిగో చూడండి, ఉప్పు నీళ్ళు వేస్తే ఈ విధంగా తెల్లగా ఉంటాయి అన్నమాట వంకాయలు అనేవి. అరకిలో వంకాయలు వీటిని నేను తాళింపు చేస్తాను. ఏ విధంగా చేస్తాను చూపిస్తారండి. ఈరోజు ఇదిగో వంకాయ తాళింపు చేస్తున్నాను కదా. బాండీ అయితే పెట్టుకున్నాను. చూడండి, హీట్ ఎక్కింది. బాండీ అయితే ఆయిల్ హీట్ ఎక్కింది. టేస్ట్ బాగుంటుంది వంకాయ తాళింపు. చిన్నప్పుడు మా అమ్మ చేసేది ఇవన్నీ. మా ఈ కూరలు నేను ఇప్పుడు మా పిల్లలకి చేస్తుంటాను అన్నమాట. ఇవి ఆవాలు వేసాను. ఇప్పుడు జీలకర్ర కొంచెం, పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్ వేసా. చూడండి, అవి దోరగా వేసుకోవాలి. చిటపట్లాడితే బాగుంటుంది అన్నమాట. చూడండి, ఇవైతే ఫ్రై అయినాయి ఈ విధంగా. ఇప్పుడు కొంచెం చూడండి, వేగినవి. పప్పు దించి తాళింపు అనేది వేగింది. ఇప్పుడు వంకాయలు వేస్తాం. చూడండి, చిటపట్లాడుతుండే కదా, చిటపట్లాడుతున్నాయి వంకాయలు. ఇప్పుడు సాల్ట్ యాడ్ చేస్తున్నాను. చూడండి, కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లోనే కొంచెం పసుపు. చూడండి, ఈ విధంగా వేసాను కదా. ఇప్పుడు వీటిని ఒకసారి ఇలా తిప్పుకొని మూత పెడతాం 1 నిమిషం. మగ్గిపోతాయి బాగా వంకాయలు. నాకైతే వేగతా ఉన్నప్పుడు టపటపాని పైన పడతాయి. ఇప్పుడు వేస్తున్నా కరివేపాకు. చూడండి, ఈ విధంగా కాసేపు మూత పెడతాం. చూస్తున్నారా, వంకాయ తాళింపు అయితే బాగా రెడీ అయిపోయింది మనకు. చూడండి, చక్కగా రెడీ అయిపోయింది. ఇప్పుడు లాస్ట్లో మనం తినే శనగపప్పు ఉంటుంది కదా, ఆ పౌడర్ని కొంచెం వేస్తున్నాను అనమాట. మనం చట్నీ చేసుకుంటాం కదా, అది. ఓకే, ఇప్పుడు దీంట్లో కొంచెం కొత్తిమీర వేస్తున్నాం. ఇంకా స్టవ్ కట్టేయడమే, ఆపేయడం, స్టవ్ ఆఫ్ చేసేయడం. తాళింపు అయితే చాలా బాగుంటుంది. ఒట్టి అన్నం అయినా తినేయచ్చు అనమాట. 5 నిమిషాల్లో అయిపోద్ది తాళింపు అనేది. రసంలోకైనా తినచ్చు, సైడ్ డిష్గా పెట్టుకొని, లేదంటే మామూలుగా ఉట్టి అన్నంలోకైనా తినచ్చు. ఏం కూరలు లేకపోయినా మనం వంకాయ తాళింపు చేసుకొని చక్కగా ఏదైనా పచ్చడి పెట్టుకొని తిన్నామంటే సూపర్ టేస్ట్ అనమాట.